అందరికీ నమస్తే. మనకు ఎన్డీఏ తర్వాత ఎన్డీఏ కన్నా ముందు బీజేపీ గురించి మాట్లాడదాం. మనం దేశవ్యాప్తంగా బీజేపీకి 240 సీట్స్ వచ్చినాయి. 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. కనీసం మ్యాజిక్ ఫిగర్ను కూడా 272ను కూడా రీచ్ కాలేకపోయింది బీజేపీ. దాంతోనే వివిధ ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడాల్సి వస్తుంది. అయితే బీజేపీకి ఫస్ట్ ఎఫెక్ట్ అయింది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. ఆల్మోస్ట్ మన తెలంగాణతో పోలిస్తే 7 తెలంగాణ రాష్ట్రాలు ఒక యూపీ అవుతుంది జనాభా పరంగా చూస్తే. అక్కడ టైగర్ అంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. టైగర్ అందరూ బీజేపీ టైగర్ అని పిలుచుకుంటారు. కానీ ఆదిత్యనాథ్ ఉన్న దగ్గరనే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినాయి. అక్కడనే బీజేపీ లాస్ అయింది. ఎక్కడంటే అతిపెద్ద రాష్ట్రం, అక్కడ 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మన దగ్గర 17 ఉన్నాయి కదా, అక్కడ 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ 80 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలవాల్సిన సీట్లు గెలిస్తే అసలు డోకా లేదు. ఇంకొక 32 సీట్లు సాధిస్తే బీజేపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటేది. అక్కడ జరిగిన నష్టం ఏంటంటే యూపీలో మొత్తం 80 సీట్లలో బీజేపీకి వచ్చింది 33 సీట్లు మాత్రమే. 2019లో 63 సీట్లు వచ్చినాయి. ఒకటేసారి 30 సీట్లు తగ్గిపోయినాయి యూపీలో. ఇక కాంగ్రెస్ ఎస్పీ అలియన్స్ ఇండియా కూటమి, సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ వాళ్ళ పార్టీ, వాళ్ళు పోటీ చేసింది 79. ఇంకొకటి వేరే చిన్న ప్రాంతీయ పార్టీకి ఇచ్చిండ్రు. ఆ 79లో 43 ప్లేసులు గెలిచిండ్రు. అంటే ఇండియా కూటమికి 43 వచ్చినాయి. 43 ప్లస్ ఒకటి 44 ఇండియా కూటమికి. 44 ఇండియా కూటమికి వచ్చినాయి. బీజేపీకి 33 సీట్లు వచ్చినాయి, తక్కువ వచ్చినాయి 11. అక్కడనేమో 30 సీట్లు లాస్ అయిపోయినారు డైరెక్ట్గా. ఇక్కడనేమో వీళ్ళకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. 37 ఏమో సమాజ్వాదీ పార్టీకి వచ్చినాయి. అసలు బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. 6 కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక్కడ వాళ్ళు పెద్దగా ఎక్కువ లాస్ అయిపోయినారు. అసలు ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏం జరిగింది, యూపీలో ఏం జరిగింది? యూపీ 2 సార్లు, ఇది రెండోసారి గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ రౌడీయిజాన్ని కూకుడువేలతో పెకిలించే ప్రయత్నం ఒకటి నడుస్తుంది. ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళకి ఏ కోర్టో ఒక 10 సంవత్సరాలు విచారించి శిక్ష చేయడం కాదు, వాళ్ళకి ఇమ్మీడియట్ శిక్ష. యూపీలో ఏందా శిక్ష? బుల్డోజర్ పోతుంది, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తుంది. బీజేపీ బుల్డోజర్ వ్యవహారాన్ని ప్రవేశపెట్టిందే యూపీలో. ఎవరైనా రౌడీ షీటర్ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరైనా జనాల ఆస్తులు కానీ ధ్వంసం చేస్తే ఆ రౌడీ షీటర్ను పట్టుకొచ్చి జైల్లో పెట్టి ఛాయ్ బిస్కెట్లు తినిపించి కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత రిమాండ్కి పంపించి అక్కడ జనం డబ్బులతో పెట్టే తిండి పెట్టి మళ్ళీ వాళ్ళను పోలీసులు ఎస్కార్ట్లో తిప్పి ఈ ఖర్చంతా ఉండదు. ముందు వాళ్ళ ఇల్లు ధ్వంసమైపోతుంది, వాళ్ళ స్థిరాస్తులు ధ్వంసం చేస్తుంది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఈ బుల్డోజర్ పాలనకు బాగా పేరుగాంచిండ్రు. దానివల్ల యూపీలో సరే అది చట్టబద్ధం కాదు, చట్టపరంగా జరగాలి. ఎందుకంటే అది కూడా యూపీ కూడా ఇండియాలో ఉంది. ఇండియాలో అందరికీ ఒకటే కాన్స్టిట్యూషన్, అందరికీ ఒకటే సెక్షన్లు, ఒకటే శిక్షలు. అది తప్పే. బుల్డోజర్తో వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం అది తప్పే కావచ్చు. కానీ దానివల్ల యూపీలో క్రైమ్ కంట్రోల్ అయింది. యూపీలో రౌడీ షీటర్లంతా యూపీని వదిలేసి వెళ్ళిపోయారు. యూపీలో ఎవడైనా అమ్మాయికి కన్నెత్తి చూడాలంటే భయం. ఇప్పుడు అట్లాంటి ఒక వాతావరణాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్రియేట్ చేసింది. అక్కడ మహిళలు ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ధైర్యం మీన్స్ అంతకుముందు చాలా విచ్చలవిడిగా ఉండేది. చాలా విచ్చలవిడిగా అత్యాచారాలు, దొంగతనాలు, మర్డర్లు ఇట్లాంటివన్నీ బాగా జరిగేది. అది బాగా కంట్రోల్ అయింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత యూపీ స్వరూపాన్ని మొత్తం మార్చేసింది ఆయన మీద టాక్ ఉంది. మరి అంత మంచి టాకు యోగి ఆదిత్యనాథ్ సంపాదించారు. కానీ ఎందుకు యూపీలో బీజేపీ ఓడిపోయింది? అయోధ్య కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అయోధ్య రామ మందిరం దేశమంతా ప్రభావం చూపించే అయోధ్య మందిరం కూడా అక్కడనే ప్రారంభించారు. కానీ యూపీలో ఏం జరిగింది? మరి యూపీలో అయోధ్య మందిరం ఫలించలేదా? అసలు అయోధ్య టెంపుల్ ఉండే కాన్స్టిట్యున్సీలోనే బీజేపీ ఓడిపోయింది. ఎందుకు? వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ 2-3 రౌండ్లు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఓడిపోతారేమో అన్నంత ఒక వాతావరణం చూసినాం వారణాసిలో. అసలు ఉత్తరప్రదేశ్లో చాలా మంది ప్రముఖులు పోటీ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి పోటీ చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ నుంచి పోటీ చేసిండ్రు. ఈవెన్ అక్కడ నుంచి చాలామంది కేంద్ర మంత్రులు పోటీ చేసినారు, ఓడిపోయినారు. వాళ్ళందరూ కేంద్ర మంత్రులు ఓడిపోయినారు. రాజ్నాథ్ సింగ్ అక్కడి నుంచే పోటీ చేసిండ్రు యూపీ నుంచి. స్మృతి ఇరానీ ఓడిపోయింది. స్మృతి ఇరానీ అమేధీ నుంచి ఓడిపోయింది. అమేధీ నుంచి అంతకుముందు 2019 ఎలక్షన్స్లో రాహుల్ గాంధీని ఓడించింది ఆమె. ఇప్పుడు ఆమె ఓడిపోయింది ఆ కాన్స్టిట్యున్సీలో. అట్లా చాలా హై ప్రొఫైల్ కాన్స్టిట్యున్సీలో హై ప్రొఫైల్ మనుషులంతా కూడా అక్కడి నుంచి పోటీ చేసినారు, లీడర్లు అందరూ కూడా. అయినా సరే బీజేపీ ఎందుకు ఓడిపోయింది? ఏమైంది? యోగి ఆదిత్యనాథ్ భయం పోయిందా? యోగి ఆదిత్యనాథ్ పాలన నచ్చలేదా? యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ వ్యవహారం నచ్చలేదా జనాలకి? రౌడీ షీటర్లను ఏర్పడేయని నచ్చలేదా? లేకపోతే అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే కనుగుడ్లు వీకే సంస్కృతి నచ్చలేదా? ఏమైంది అక్కడ? రౌడీ షీటర్లందరినీ యూపీ నుంచి ఏర్పడేసిండు యోగి ఆదిత్యనాథ్. అయినా సరే యోగి ఆదిత్యనాథ్ పాలన నచ్చలేదా? ఏం జరిగింది అక్కడ? ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ఏంది? అటు కాంగ్రెస్ అయినా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం ఏంది? జనాలు ఎక్కడ యోగి ఆదిత్యనాథ్ నుంచి పక్కకు జరిగి సమాజ్వాదీ పార్టీ వైపు వచ్చారు అనేది ఒక పాయింట్. ఇక్కడ మెయిన్గా ఈ రెండు పార్టీలు ఇండియా కూటమి అక్కడ ప్రచారం చేసింది 3 అంశాల మీద ప్రచారం చేసినాయి. ఒకటి, రిజర్వేషన్స్, రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్స్ పోతాయి. యూపీలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఓటర్స్ అందరు కూడా. ఇక్కడ ఇండియా టీం చేసిన ప్రచారం అంతా కూడా రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్స్ పోతాయి, ఈ అంశం మీద ఎక్కువ ఫోకస్ చేసినాయి. ప్లస్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎక్కువగా మనకు యూపీ నుంచి బతకడానికి వేరే వేరే రాష్ట్రాలకు వలసలు పోతూ ఉంటారు. మన హైదరాబాద్కు, మన తెలంగాణకు చాలామంది యూపీ నుంచి వచ్చి రకరకాల చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. హోటల్లో పనిచేసుకునే వాళ్ళు రోజుకు 150 రూపాయలు 200 రూపాయలు సంపాదించే వాళ్ళు చాలామంది యూపీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇక్కడనే కాదు, బెంగళూరు పోయినా, ముంబై పోయినా, చెన్నై పోయినా, ఢిల్లీ పోయినా, ఎక్కడ పోయినా యూపీ నుంచి వచ్చిన చాలా పేదరికం యూపీలో ఉంది. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ను టార్గెట్ చేసిండ్రు ఇండియా కూటమి. ప్లస్ అగ్రికల్చర్, యూపీలో అగ్రికల్చర్ కూడా బాగుంటుంది, కాకపోతే కొంత కరువు ఉంటుంది. అగ్రికల్చర్ ఇష్యూస్ను కూడా బాగా లేవనెత్తిండ్రు. మనకు ఢిల్లీలో రైతులందరూ ధర్నా చేసినప్పుడు పంజాబ్ నుంచి, హర్యానా నుంచి వచ్చినట్లుగానే యూపీ నుంచి కూడా చాలామంది రైతులు వచ్చిండ్రు అగ్రికల్చర్ చట్టాలు, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా. అదంతా అక్కడ వర్కౌట్ అయింది. రిజర్వేషన్స్, రాజ్యాంగము, అగ్రికల్చర్, ఫైనాన్షియల్ ఇష్యూస్. ప్లస్ అగ్నిపత్ కూడా యూపీలో ఒక ప్రచారస్థలంగా మార్చింది ఇండియా టీం. అగ్నిపత్ అంటే మనకు తెలుసుగా, శాశ్వత మిలిటరీ కాకుండా వాళ్ళకు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇంకో 5 ఇయర్స్ మిలిటరీ ఉద్యోగం చేసి బయటకు వచ్చేయడం. అంతా తాత్కాలికమే, వాళ్ళకి పెన్షన్ ఉండదు, ఏముండదు. అగ్నివీర్ పథకం సంబంధించిన బాధితులు కూడా అక్కడే ఉన్నారు యూపీలో. అగ్నివీర్ ఎందుకంటే యూపీ నుంచి చాలామంది మిలిటరీ సైడ్ పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు యూపీలో. ఆ ఉద్యోగాలన్నీ పోయినాయి, వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం కదా. మిలిటరీ అంటే ఒక లైఫ్లో సెటిల్మెంట్, సరే దేశ రక్షణ కోసం పోతారు, కానీ జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరినట్లు మిలిటరీలో చేరితే. ఆ అగ్నివీరు తీసుకురావడం ద్వారా మిలిటరీ ఉద్యోగాలు పోయినాయి. అగ్నివీరు అక్కడ లోకల్ యూత్లో చాలా అసంతృప్తిని రాజేసింది. అగ్నివీరు చాలా ఓట్లను బీజేపీ నుంచి డైవర్ట్ చేసింది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ యువతలో ఉన్న ఈ అసంతృప్తిని అడ్రస్ చేయలేకపోయింది. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసినప్పుడు యూపీలో వచ్చిన రియాక్షన్ని కంట్రోల్ చేయలేకపోయింది. అక్కడ కూడా బెదిరింపులకు దిగింది రైతులపైన యోగి ఆదిత్యనాథ్ సర్కార్. యూపీ నుంచి వలసలను అరికట్టలేకపోయింది. యూపీ నుంచి రాష్ట్రాలకు బతుకుదెరువు కోసం పేదలు, నిరుపేదలు పట్టెడు అన్నం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలిపోతుంటే వాళ్ళకి కనీసం ఉపాధి కల్పించలేకపోయింది అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఇవన్నీ చాలా రీజన్స్తో లాస్ట్కి యూపీలో 80 సీట్లలో 33 సీట్లకు పరిమితమైంది బీజేపీ. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి తర్వాత నెక్స్ట్ బీజేపీని లీడ్ చేసేది యోగి ఆదిత్యనాథ్ అనేది బహిరంగ రహస్యం. అసలు 2 ఇయర్సే ఉంటారు ప్రధానిగా నరేంద్ర మోడీ, 75 ఇయర్స్ నిండిపోతాయి. తర్వాత యోగి ఆదిత్యనాథే నెక్స్ట్ ప్రధాని కాబోతున్నారు, ఇంకా ఆయన్నే మొత్తం దేశాన్ని ఏలబోతున్నారు అనేది చాలా రోజులకెళ్ళి ప్రచారంలో ఉంది. కానీ ఈ మరక యూపీలో బీజేపీకి తాకిన గాయం ఆయన ఇమేజ్ను తగ్గించేసింది.
బీజేపీని లీడ్ చేయాల్సిన యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దెబ్బ తాకింది. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. బట్ యోగి ఆదిత్యనాథ్ ఏదైనా చేయగలరు. యోగి ఆదిత్యనాథ్ ఏదైనా చేసి సాధించగలరన్న దగ్గర నుంచి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజల చేతిలో ఓటమి పాలు కాక తప్పదు. యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన రాష్ట్రంలో బీజేపీ గెలిపించలేకపోయినరని ఆయన మీద ఆరోపణలు ఎక్కుపెట్టే పరిస్థితులను క్రియేట్ చేసుకున్నారు. ఎనీవే యూపీలో తాగిన దెబ్బ బీజేపీని మ్యాజిక్ ఫిగర్ దాటకుండా చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.